కాబట్టి ఇక్కడ సాయేదో ప్రభుత్వాలు మీడియా సంస్థలకు కావాలనుకుంటే ఏమైనా చేయగలిగాయి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉన్న సందర్భంలో కూడా తాను జైలుకు వెళ్ళటానికి రామోజీరావు గారి ద్వారా వెలుగులోకి తేపడ్డ డాక్యుమెంట్ ఎవిడెన్సే కారణం అని చెప్పనే కక్షతో దుగ్ధతో ఎలా అయినా రామోజీరావు గారికి కూడా జైలు జీవితాన్ని పరిచయం చేయాలి అని చెప్పని రామోజీరావు గారి కుటుంబానికి సంబంధించిన మార్గదర్శి సంస్థల మీద అక్కడ కూడా ఒక్క చిట్టుదారుడు కూడా ఒక్క ఖాతాదారుడు కూడా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోయినా మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పని ఎవరు వెలుగులోకి తేకపోయినా ప్రభుత్వమే సుమోటోగా వాళ్ళ మీద దాడులు చేయించింది. ఆ కార్యాలయాల సిబ్బందిని వేధింపులకు గురి చేశారు, విచారణ జరిపారు. రామోజీరావు గారి ఇంటికి పోలీసులు వెళ్ళి ఆయన దగ్గర వివరణ తీసుకొని వచ్చారా? ఆయన ఏదైనా ఒక క్షణమైనా సరే జైల్లో పెట్టగలిగారా? అదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండొచ్చు. అవునవును. కానీ రామోజీరావు గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి ఓటమి కళ్ళ చూసి తనకు తాను ప్రశాంతంగా 88 సంవత్సరాల వయసులో సహజ మరణం పొందాడా, లేదు రాజశేఖర రెడ్డో లేదు ఆయన కొడుకు రామోజీరావు గారిని ఏమైనా ఒక గంట అయినా సరే జైల్లో ఉంచగలిగారా? ఇదే రాధాకృష్ణ గారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా రాధాకృష్ణ గారి మీద ఆయన ఆఫీసుల మీదకి తన జనాన్ని పంపించగలిగారు. మీడియా ముఖంగా వేధింపులకు గురి చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. నోరు తెరిస్తే ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలకు వ్యతిరేకంగానే మేము పత్రిక పెడుతున్నామని చెప్పని తన కొడుకుతోటి పత్రిక పెట్టించారు. ఇన్ని చేసి మరి ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కాపాడుకోవటం కోసం తనకి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ప్రభుత్వం ద్వారా ప్రజాధనం వెచ్చించి 2,60,000 మంది వాలంటీర్ల చేత తన పత్రిక కొనిపించారు. వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు. మరి అదే ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన యాడ్ రెవెన్యూ దక్కకపోయినా వివక్షకు గురవుతున్నా సరే ప్రభుత్వాన్ని ప్రాధేయపడు ప్రభుత్వానికి మేము సానుకూలంగా ఉంటామని చెప్పని రాయబారాలు పంపించో యాడ్ రెవెన్యూ కోసం కూడా ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉనికిని కూడా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ప్రతి తప్పుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎత్తి చూపాయి. కాబట్టే 2024 ఎన్నికల్లో 151 నుంచి 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యాడు. ఈ వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. ఆ రోజుల్లో రామోజీరావు గారిని ఈ గతి పట్టించారు, ఏ గతి పట్టించగలిగారు?